గోదావరి నదీ జలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల పరిశీలనకు మంత్రుల బృందం సిద్ధమైంది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నంతో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవనరెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మాదేపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం పవర్ ప్రాజెక్ట్ సంబంధించి దీనిపైన గత కొద్ది రోజుల నుంచి కూడా దుమారం చెలరేగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే గత అక్టోబర్ లో కూడా ఈ యొక్క బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాక్ సంబంధించి 21వ పిల్లర్ మొత్తం 5 నుంచి 6 ఫీట్ల మేర కుంగిపోవడంతో పాటు దీనిపైన పెద్ద ఎత్తున దుమారం అయింది. అప్పుడు కూడా ఢిల్లీకి సంబంధించిన కొంతమంది కేంద్ర కమిటీకి సంబంధించిన 6 సభ్యులు కూడా వచ్చి దీనిపైన నివేదికను అందించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి పవర్ ప్లాంట్ సంబంధించిన ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఈ రోజు ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 5 మంత్రులు ఈ యొక్క ప్రాజెక్ట్ ను సందర్శించి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇద్దరే కాకుండా మరొక మంత్రి కూడా కోటరెడ్డి వెంకటరెడ్డి కూడా రానున్నారు. ఇతరుతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పాల్గొని యొక్క బ్యారేజ్ సంబంధించి ఎలా జరిగింది, ఇది ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎల్ఐటికి సంబంధించిన ఇంజనీర్లు పూర్తి సమాచారం ఇచ్చేందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 11:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. దాంతో పాటు ఎందుకంటే గతంలో చూస్తే అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఎక్కడైతే ఉందో ఆ ఒక ప్రాంతాన్నే కాకుండా అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా దాన్ని కూడా సందర్శించి ఉన్నారు. ఎందుకంటే అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా మొత్తం బుంగపడి నీరు వృధాగా పోవడంతో పాటు అప్పటికప్పుడు ఉన్న ఏదైతే 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నీరు మొత్తం వదిలేయడంతో పాటు అప్పుడు ఇప్పటివరకు అయితే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి మొత్తం వాళ్ళు రహస్యంగా కూడా కొద్ది రోజులు ఏదైతే బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ ఉందో ఎక్కడైతే బుంగపడిందో ఆ ప్రాంతానికి సంబంధించి మరబొట్లలో ఇసుక బస్తాలు వేసుకుపోయి మొత్తం అక్కడ పూడ్చడం జరిగింది. అయినా కూడా అది మళ్ళీ అక్కడనే లీకేజ్ కావడంతో పాటు దానిపైన ఉన్న పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి ఈ రోజు మంత్రుల బృందం వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూస్తే మొత్తం అన్నారం సుదిల్లా బ్యారేజ్ సమీపంలో ఉన్న మంత్రులు కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ 1 నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించారు. తిరిగి క్యాంపు వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అక్కడికి మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించడం జరుగుతుంది. దాంతో పాటు మధ్యాహ్నం 3:20 సమయంలో మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. హెలికాప్టర్ చేరుకొని అక్కడి నుంచి 4:20 నుంచి 4:30 వరకు బ్యారేజ్ ని అన్నారం బ్యారేజ్ మొత్తం సందర్శించి తిరిగి మళ్ళీ హైదరాబాద్ మంత్రులు వెళ్ళడం జరిగింది. దీనిపైన చూస్తే ఎందుకంటే గతంలో కొన్ని రోజులైన చూస్తున్నా కూడా ఈ యొక్క అన్నారం బ్యారేజ్ అయితే దీంతో పాటు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీ ఒక పెద్ద కుంభకోణంలో ఉంది. ఎందుకంటే మీరు సరైన పద్ధతిలో కట్టలేదు అని చెప్పేసి కూడా గతం సంబంధించిన దాంట్లో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఈ యొక్క బ్యారేజ్ కి మళ్ళీ రీడిజైన్ చేయాలి, ఇది కరెక్ట్ అయిన స్థానంలో కట్టలేదు. ఎందుకంటే మొత్తం ఇది ఏదైతే భూపాలపల్లి ప్రాంతం ఉందో భూపాలపల్లి ప్రాంతం మొత్తం మైనింగ్ ఏరియా, ఈ యొక్క మైనింగ్ ఏరియాలో ప్రాజెక్టులు కట్టడం కరెక్ట్ అయింది కాదని చెప్పేసి కూడా వారి ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దీనిపైన తర్జన చేస్తున్న అధికారులు ఎల్ఎన్టీ వారు కూడా సమాధానం కాకుండా మొత్తం కాపర్ బ్యారేజ్ కట్టాలనడంతో పాటు సుమారు 400 మీటర్ల పైన కాపర్ డ్యామ్ కట్టాలనడంతో పాటు వారు కూడా వెనుక ముందు ఆడడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.